హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు మాత్రం ఇంటి దగ్గర ఫుల్ పని ఉందండి. ఎందుకంటే మా ఊళ్ళో రేపు బోనాలు. అందుకోసమని శ్రావణ మాసం ఆషాఢ శ్రావణం వచ్చిందంటే ఫుల్గా పని ఉంటుంది కదా ఇంటి దగ్గర. ఇక రేపు బోనాలు అయ్యేసరికి ఎంత పని, ఇల్లంతా సదరాలి కదా. మనకు ఎంత ఇల్లు ఉంటే అంత ఇల్లును నీట్గా సర్దుకోవాలి కదా. ముందుగా అలా పాచిటంతా దులపాలి. ఆ పాచిటి దులిపి అదంతా క్లీన్ చేసరికనే మనం ఇల్లంతా సదురుకుంటూ ఆ దులిపి సరికనే చాలా టైం పట్టుద్ది కదా. మనం మా ఇల్లు మళ్ళీ ఏమైందంటే మా ఇల్లు చివరకు ఉన్నది ఉండేసరికనే ఊకే దుమ్ము పడుతుంది. అది ప్రతిసారి దులుపుడు అవుతుంది. దులిపినప్పుడల్లా చాలా టైం పట్టుద్ది. అయినా తప్పదు కదా, ఎంత టైం పట్టినా కూడా దులపాలి కదా. మనం ఇల్లు నీట్గా ఉంచడం ఉంచకపోవడం ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. అందుకోసమనే ఇవాళ మాత్రం మాకు చాలా టైం పట్టింది. ఈ ఇల్లు ముందు బాల్కనీలో దులుపుడు అయితే ఇంకా చాలా టైం పట్టింది. ఎందుకంటే కడకు ఉండేసరికనే దుమ్ము ఎక్కువ పట్టింది. ఈ లోపల కొంచెం హైట్ ఉండేసరికి ఆ చీపురు కూడా సరిపోలేదు. నేను స్టూల్ వేసుకొని దులపవలసి వచ్చింది. మనం ఇంట్లో ఎంత నీట్గా చేసినా కూడా దుమ్ము అది ఇది పడుతూనే ఉంటుంది. అందుకే కనీసం మనం ఆ పాసిట్ అన్నది 15 రోజులకు ఒకసారైనా దులపాలి. ఇక్కడ నేను విండోర్లకు ఏం చేస్తానంటే ఆ చీపురుతో దులిపితే సరిగ్గా దుమ్ము పోలేదు. ఆ మధ్య మధ్యలో చిక్కుకుంటుంది కదా, అట్లాంటిది అస్సలు పోలేదు. పోకపోయేసరికనే మా ఇంట్లో ఒకటి మేము ఇల్లుకు కలర్ వేసిన పాత బ్రష్ ఉంటే దాన్ని వాడతాను ఎప్పుడైనా సరే నేను. ఎందుకంటే విండోర్ ఆ డిజైన్లు ఆ కడ్డీల మధ్యలో అట్లాంటి పేరుకుపోయిన మురికి పోవట్లేదు. కొంచెం ఆ బ్రష్తోనైతే మధ్య మధ్యలో ఉన్నది కూడా లేకుండా నీట్గా ఉంటుంది. అందుకోసమని ఒక్కసారి వాడిన ఇక అట్లనే నీట్గా ఉండేసరికి ప్రతిసారి దాన్నే వాడవుతుంది. దాన్ని వాడగానే తీసి పక్కకు పెడితే ఆ సెజ్జ పైన పడితే అదే ఉంటుంది. మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. నేను ఈ బట్టలు ఏంటంటే నేను ఆ ఇల్లు పాసిటి దులుపు ముందు బట్టలు నానబెట్టి ఇల్లంతా దులుపుకొచ్చిన. ఎందుకంటే ఈ లోపు బట్టలు నానతాయి కదా, కొంచెం నానతనే మురికిపోతాయి, లేకపోతే మురికిపోవు. అందుకోసమనే నేను ఇల్లు అటు బట్టలు నానబెట్టిన తర్వాతనే ఇల్లు దులుపుడు స్టార్ట్ చేసిన. ఆ ఇల్లు పని అయిపోయింది. ఈ లోపు బట్టలు నానినాయి. బట్టలు కూడా పిండేసుడు అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున లేసరికనే ఈ బట్టల పని ఉంటే ఈ బయట పని ఉంటే ఇంట్లో బోనాల పని సరిగ్గా చేసుకోలేం కదా. మళ్ళీ ఉదయం నుండి సాయంత్రం వరకు పనే సరిపోతుంది. అందుకోసమనే ఈరోజు బట్టలు కూడా అసలు ఇంట్లో ఏం లేకుండా బట్టలన్నీ పిండేసిన. ఇంకా రేపైతే అసలు బట్టలు ఉండవు. ఇక మనం దేవుని పనే చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ ఉదయం పిండిన సాయంత్రం కూడా మళ్ళీ మా వాళ్ళందరూ స్నానాలు చేసిన తర్వాతకి మళ్ళీ సాయంత్రం కూడా పిండేసిన. ఇక రేపు అసలు ఒక జత కూడా లేకుండా, ఎందుకంటే మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది కదా. ఆడవాళ్ళం మన పని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటే అట్లా చేసుకోవచ్చు. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ శ్రావణం ఆషాఢం వచ్చిందంటే ఆడవాళ్ళకి మాత్రం అబ్బా ఇంట్లో పని మాత్రం అస్సలు తీరదండి. దాన్ని చేసిందే చేసుకుంటా ఉండడం సరిపోతుంది. ఎప్పుడైనా మనం ఈ ఇంటి దగ్గర ఎంత నీట్గా చేసినా కూడా పిల్లలు కానీ ఏదన్నా చికాకు చేస్తారు. చూడండి మా సెల్ఫ్లో బట్టలు నేను రెగ్యులర్గా మడత పెట్టి పెడతాను, అయినా కూడా అంత చికాకు చేసారు. ఇక ఇవాళ ఇల్లు జరుగుతాను కదా అని ఆ సెల్ఫ్లో బట్టలు అన్నీ తీసి ఒక దాంట్లో పక్కన పెట్టి ఆ సెల్ఫ్లో కూడా అన్నీ దులిపేసినండి. చూడండి సెల్ఫ్లో బట్టలు ఒక మంచం మొత్తం నిండిపోయింది. మనం ఎంత సదిరినా కూడా పిల్లలు తీసేటప్పుడు ఆ ఒక్కటి వాళ్ళు తీసే ఒక్క సెట్ ఏమో కానీ ఇంట్లో సెల్ఫ్లో ఉన్న 4 పడేస్తారు. అవన్నీ మళ్ళీ మనం సర్దుకోవాల్సి వస్తుంది. ఇంతగానం కష్టపడి మడత పెట్టింది వేస్ట్ అయింది కదా. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, అసలు మంచం అంతా నిండిపోయింది ఆ బట్టలన్నీ. మళ్ళీ ఇవన్నీ దేవుడా అంట మడత పెట్టుకుంటా సెల్ఫ్లో పెడతానా, మళ్ళీ సెల్ఫ్లో పెడతానా. ఇవాళనైతే నీట్గానే సెల్ఫ్లో పెడతాను కానీ మళ్ళీ రేపటి వరకల్లానే అన్నీ తీసేస్తారు. మా చిన్న అబ్బాయి మాత్రం ఒక్కటి తీయబోయి అన్నీ పడతారు. చూడండి నేను ఇవాళ ఇంత నీట్గా మడత పెట్టిన కదా. మళ్ళీ మీకు సెల్ఫ్ వరకైనా వీడియో తెచ్చి పెడతా చూడండి. ఎంత బట్టలన్నీ కింద పడేస్తారు. ఈ పని అంతా అయిపోయేసరికి సాయంత్రం అయిందండి. సాయంత్రం కాదు నైట్ అయింది. ఆ నైట్ ఇక మళ్ళీ పొద్దున్న దాకా దుమ్ము అది ఉంది కదా. మళ్ళీ నా సాయంత్రం కూడా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వంట చేసిన, అన్నం కూర వండి అప్పుడు తింటానండి. మనకు ఈ పని మాత్రం అస్సలు తీరలేదు. ఎంత లేట్ అయిందంటే ఉదయం నుంచి మన చిలక పని చేసిన దానికంటే ఎక్కువైపోయింది నాకు ఈరోజు. ఇంటి దగ్గర ఉన్న పనే ఎక్కువవుతుంది. కొంతమంది చిలకడ పోయే బాగా చేస్తాను ఇంటికాడ ఏముంటుందిలే అంటారు కానీ ఇంటికాడ పనే మనం సదిరిందే సదురుడు సరిపోతుంది. ఎందుకంటే అదంతా ఇంటికాడ పని తెలియకుండా మనకు పని అవుతుంది. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు చేసిన కదండి. ఈ పని అయితే ఈరోజు మాత్రం తీరలేదు. కావాలంటే చూడండి టైం మాత్రం 9:30 అవుతుంది నైట్. ఆ 9:30 వరకు కూడా పని తీరలేదు. మనం ఎంత క్లీన్ చేసినా మళ్ళీ 2-3 రోజులకే ఇల్లంతా
చిందర వందర అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే